ఇప్పుడు సినిమా షూటింగ్లు ఇవన్నీ చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ రోజులు చూశారు, ఇన్ని తరాలు చూశారు కదా, ఈ మార్పుకు మీరు అడ్జస్ట్ అవుతున్నారా? అది అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త కుర్రాళ్ళు పాత సీనియర్స్ని రెస్పెక్ట్ చేయటలా. మేము అంత చరిత్ర సృష్టించినా కూడా షిట్లో వచ్చి ఆయన ఫాదర్ వేషం ఉన్నాం అనుకోండి, వాడు వెనకాల గొడుగు, వాడి సరంజామం, వాడి వెనకాల బ్యాంగు, వాడికి కూడా నిలిచిపెట్టి గుడ్ మార్నింగ్ బ్రదర్ బాబు అనాల్సి వస్తుంది. పేర్లు అనవసరం. వాడు రెండేళ్ళ తర్వాత ఉంటాడో ఉంటలేదు తెలియట్లా. మేము ఇన్నాళ్ళు ఉన్నామంటే మరి ఎంత సిన్సియరిటీ, ఎన్ని డిసిప్లిన్లు, క్రమశిక్షణ, ఎంత వాళ్ళ దగ్గర నుంచి పెద్ద రామారావు నాగేశ్వరరావు వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని నేర్చుకున్నాం. ఎంత డైలాగ్ నేర్చు కాదు, అసలు డిసిప్లిన్, అసలు ఒక యాక్టింగ్ అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి, మనం నిలబడాలంటే మరి అది కనపట్టలేదు. సీజనల్ గ్లామర్ లాగా వచ్చేస్తుంది. ఓ సినిమా హిట్ అవ్వగానే వాడు ఎమ్మడి పడుతున్నారు. వాడు ఎమ్మడగానే వెనకాల ఎక్కువ వాళ్ళు వీళ్ళు కాస్ట్యూమ్స్ గొడుగులు పెట్టేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, క్యారవాన్లు, కల్చర్ అంతా వచ్చేసింది. సో అక్కడి నుంచి మనం కాంతారావు లాంటి వాళ్ళు, మేము వాళ్ళు కూర్చొని పాస్ అయ్యి నాగయ్య గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నా కూడా పట్టించుకోకపోతున్నారు. మేము కడతో చూసాం. కాంతారావు గురించి ఆయనే లేచి నమస్కారం బాబు అండి, ఆయన ఎవరు ఆంటీ వీడంటే ఫేమస్ హీరో ఒకప్పుడు కాంతారావు, అట్లాగా ఏదో పెద్ద ఆయన ముసలాయన అంటే ఎవరు అనుకున్నాలే. ఆయన తర్వాత వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. పైగా హిందీ వాళ్ళు, వాళ్ళకి అసలు తెలియదు మన చరిత్రలో, హీరోయిన్కి అసలు తెలియదు. నేను అందుకని మనమే మన హిస్టరీ గురించి చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి. అందుకని మన పని మనం చూసుకోవటం, అండ్ తర్వాత అడ్వైజ్ కూడా చేయకూడదు. 2-3 చోట్ల అడ్వైజ్ చేశాను నేను డైరెక్టర్ ఒక్కొక్క హీరోకి. మంచి సీన్ అయ్యా ఇది, మా కాలంలో అయితే వదిలిపెట్టే మా పెద్ద సీనియర్స్ అంత లూజ్గా చెప్తున్నామేంటి, డైలాగ్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇక్కడి నుంచి చెప్పాలి అని చెప్పి రెచ్చగొట్టేవాళ్ళు. మాలో నుంచి ఆర్టిస్ట్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించేవాళ్ళు. మరి మీరేంటి ఇంత లూజ్గా చెప్పి నేను ఏదో స్టైల్గా మా స్టైల్కి అలవాటు పడ్డారండి జనం అన్నాడు. అతనికి కాదు, ఇట్లా చెప్తే మన ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది సీను అన్న. డైరెక్టర్ తెలియకుండా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేశాడు. అందుకనే ఈ సీనియర్ ఆర్టిస్టులు పెట్టద్దయ్యా, చేదస్తాం ఎక్కడో ఉన్నారు ఇంకా 30 సంవత్సరాల క్రితం. ఇంకా యాక్టింగ్ ఏదో సిన్సియరు, డైలాగు, మాడ్యులేషను, డిక్షను, పంక్చుయేషన్ ఏంటి ఇవన్నీ, ఎవరికి కావాలి ఇవన్నీ అనంటే నేను మా ఆయన వచ్చి దౌన పెట్టి బాబు ఆయన జోలికి వెళ్ళకండి, నన్ను తీసేస్తాడు ఆయన, ఆ హీరో పెద్దాడు, నేనేదో ఉన్నాను బాబు, మీరు ఆయనకేం చెప్పొద్దండి. పొరపాటు సార్ చెప్పడం పొరపాటు. ఏమిటో మంచి పేరు అతనికి వస్తుంది, నాకు వస్తుందని, డైలాగ్ డిక్షన్లో ఇద్దరు మంచి సీన్ పోతుందని ఇట్లా చెప్పు బాగుంటుందేమో ట్రై చేయన్నాను. అది గిల్టీగా ఫీల్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఇటువంటి చిన్న చిన్న చేదోరుభావాలు చాలా ఉన్నాయి. అందుకనే నేను చాలా మన పని ఏదో మనం చూసుకురావటం, అడ్జస్ట్ అవుతున్నా కానీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదే అనేది చాలా నిత్యదగ్గరం అయిపోయింది నాకు. ఏమో ఇది చేనులో ఈ 4 డైలాగులు చెప్పడానికో లేకపోతే 2-3 సీన్లు చేయడానికి నన్ను ఎందుకు అడుగుతున్నారు, మీరు వచ్చి అడిగితేనే కదా, నేను మిమ్మల్ని అడగల. నేను వేషం సరిగ్గా అటువన్నీ తర్వాత వేషం బాగాలేదు, ఏదైనా ఎన్ని సీన్లు ఉన్నాయి, ఏమైనా మంచి ఇంపార్టెంట్ అయినా కనుక్కుని వేస్తున్నాను. కానీ కనుక్కున్నా బాగుందని చెప్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఎడిట్ చేయరు. చూడండి తీసినా చివరిలో వాడికి ఎడిటింగ్లో ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఆక్సిజన్ అని ఒకటి దాంట్లో చాలా మంచి సీన్లు చేసాం. గోపిచంద్ హీరో, ఆక్సిజన్ రత్నం. అదే రత్నానికి మంచి బృందావన్ కాలనీ మీరు చూసే ఉంటారు. వాళ్ళ అబ్బాయి అయితే మంచి ఫాదర్ వేషం, దీంట్లో కూడా ఫాదర్ వేషం అతను. 3-4 సీన్లు చేశాను, చాలా బాగున్నాయి. మీకోసం రాశానండి, అవన్నీ చేశాను, కష్టపడి చేశాను. అంటే మనకి రేపు పొద్దున బాగుంటుంది, మంచి పేరు. అంతా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ రత్నం, ఏం రత్నం. డబ్బింగ్ కూడా జాగ్రత్తగా చెప్పాలనుకున్నా. డబ్బింగ్ సీన్లో చేస్తున్నాం, ఆ సీన్లు రావట్లా. కో డైరెక్టర్ని అడిగాను, ఏంటి ఈ సీన్లో మనం చేసాం కదా, నాకు గుర్తుంది, చాలా రోజుల తర్వాత డబ్బింగ్ చేస్తున్నాం అన్నాడు. తీసేశారు ఆ మంచి సీన్లు. నాకున్నవే మంచి సీన్లు 3 ఇది లెంత్ ప్రాబ్లం అని చెప్పి తీసారండి. ఉంచండి, పోనీ డబ్ చేసి పెడదాం, పోనీ అంతగా ఉంటే ఫైనల్గా తీసుకోండి. లేదు సార్ అవసరంలా, అయిపోయింది, ఇవి ఉన్నవి చెప్పండి చాలు. చాలా డిసప్పాయింట్ అయ్యా. అరే వెళ్ళినా తీసినా బయటకు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఉంటాయో లేవో గ్యారెంటీ లేకుండా పోయింది. అలాంటి ట్రెండ్ కూడా వచ్చేసింది. ఏదో వాళ్ళ హీరోల మీద వేయరు, మన బొట్టు వాళ్ళ మీద సీన్ల మీద కత్తిరేసేస్తారు. లెంత్ అని ఇంకోటి తర్వాత ఇంకో అడ్డం పడుతుందని, లేకపోతే ఫ్లోకి అడ్డం పడుతుందని, టెంపో పోతుంది, ఏదో కారణాలు చెప్తారు. అవి కూడా అడగడం మానేశాను నేను. ఆయన ఏమున్నాయి చెప్పు ఆ సీన్లు, అవి చెప్పి వెళ్ళిపోతాను నేను డబ్బింగ్.
ఇటువంటి టెంట్లో చాలా నమస్కారం, నేను జములని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.